దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మంచి ఆశీర్వాదకరమైన రోజు బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా వస్తా అన్నారు గ్రూప్స్. లేట్గా వస్తే కష్టం. ఇక్కడ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు. ప్రొలాంగ్ చేయలేం ప్రోగ్రామ్ని. టైంకి రావాలి. మన ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏం మెయింటైన్ చేయం, టైం మెయింటైన్ చేయం. అదొక పెద్దది. నాకు టైం మెయింటైన్ చేయడం బాగా ఇష్టం. మా స్పిరిచువల్ ఫాదర్, మా పాస్టర్ గారి నుండి నేను నేర్చుకుంది ఫస్ట్ క్రమశిక్షణ. హల్లెలూయా. ఫస్ట్ డిసిప్లిన్. నేను వచ్చి పని చేస్తా, వాక్యం చెప్తా, ప్రార్థన చేస్తా. మీ అందరికంటే ముందు నేను ఉంటా. హల్లెలూయా. మీ అందరికంటే లాస్ట్ వెళ్తా. ఎందుకంటే దేవుడు, మనం అనుకుంటాం ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇదంతా కౌంట్కి వస్తుంది. మీరు గమనించండి, టెట్ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ వెళ్ళినప్పుడు ఒక 1 minute లేట్ అయితే ఏం చేస్తారండి? చెప్పండి. మరి నేను చెప్పింది కరెక్టే కదా? ఎన్నో మనం వీడియోస్, రీల్స్లో కూడా చూస్తాం. వాళ్ళ పేరెంట్స్కి అనుమతించకపోవడం, వాళ్ళు బాధపడడం, ఏడవడం, కింద పడి బొరలాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి దేవుని సన్నిధికి మనం సమయానికి రావాలి కదా. హల్లెలూయా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషం. ఎనివే, ఇప్పటి వరకు పాడిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మంచిగా, చాలా చక్కగా పాడారు. మంచి స్వరాలు. మిమ్మల్ని అందరినీ ఇలా పాడుతూ చూస్తూ ఉంటే పరలోకంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఒకసారి చప్పట్లు కొట్టి. నిజంగా నాకు అదే అనిపించింది. ఇలా పాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంది. ఇంకా వీళ్ళ స్వరాలు దేవుని స్తుతిస్తూ ఉంటే ఎంత బాగుంది, ఇంకా వింటే బాగుండు అనేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా అన్ని పరిచయలు ఆగిపోవునేమో, కానీ దేవుని స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం ఇక ఎన్నటికీ ఆగిపోతుంది. హల్లెలూయా. అన్నీ ఆగిపోవచ్చు, అన్నీ నిలిచిపోవచ్చు, కానీ సర్వోన్నతిని స్తుతించట, పరిశుద్ధిని ఆరాధించట అది ఎప్పటికీ ఆగిపోతుంది. కాబట్టి ఒక చిన్న మాట వాక్యం మీకు చదివినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. భక్తుడైనటువంటి పౌలు ఈ వాక్యాన్ని రాస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అందుకే ఆత్మపూర్ణులైనుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు ఏమై ఉండాలి? హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, స్వరాలు కాదు, ఇక్కడ టాలెంట్ కాదు, నేను చూడు బాగా పాడుతాను అనిపించుకోవడం కాదు, మా చర్చే బెస్ట్ కోయర్ అనిపించుకోవడం కాదు. ఆత్మతో కీర్తనలు పాడి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆ ఆత్మదేవిని గణపరచాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి వాక్యం చెప్పాలని నేను ఆశపడుచున్నాను. దానికి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రం మనం చదివి, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవయ్యును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన రాయి కాదు, చెట్టు కాదు. మాట్లాడకుండా ఉండడానికి
ఆయన ఆత్మచేత మాట్లాడేటువంటి దేవుడు, వాక్యము చేత మాట్లాడేటువంటి దేవుడు. పేతురు అంటున్నాడు, నీవు జీవమగల మాటలు గలవాడవు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలనని. ఆ జీవపు మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, సత్యమైన మాటలు, అబద్ధాలు లేని నిజమైన క్రీస్తు మాటలు వినుటకు వేగిరపడదాం. ప్రభా, మీ వాక్యము చేత నాతో మాట్లాడండి. అలనాడు 5,000 మందికి రెట్టను విరిచి వడ్డించినట్లుగానే మీ వాక్యం అనే రెట్టను మాకు వడ్డించుమని ప్రార్థన చేద్దాం. మా చెంత ప్రేమ కృప కానభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం మీ పవిత్రమైన సన్నిధిలో మీ పరిశుద్ధమైన నామాన్ని గణపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు మీరు నాకును మాకును ఇచ్చినటువంటి భాగ్యముకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎనలేని సంతోషం, చెప్పసఖ్యము కాని ఆత్మానందం మా ప్రభ మీ సన్నిధిలో గడుపుతున్నప్పుడు మాకు కలిగేటువంటి ఆత్మీయ తృప్తి ఏదైతుందో అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీ వాక్యం చేత ఆశీర్వదించండి. మీరు వాక్యమైన దేవుడు, మీ వాక్యము చేత మమ్మను దిద్దండి, బలపరచండి, హెచ్చరించండి, ఆశీర్వదించండి. మీకే వందనాలు చెల్లిస్తూ మీ వాక్యము కొరకు మేము ఆశకొని ఉన్నాం. ఆశపడి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, మీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచమని, మీ వాక్యపు పునరుత్థాన బలమును, శక్తిని అనుభవించే కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు. మరొకసారి దేవునికి హల్లెలూయా చెప్దామా గట్టిగా? నాకు కాదు, హల్లెలూయా ఎవరికి? దేనికి చెప్తాం గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక డిఫరెంట్గా ఒక మంచి వాక్యం, అంటే ఆత్మీయతకు, సంఘానికి, సమాజానికి ఇలా చెప్తే బాగుంటుంది అనే దాంట్లో నేను బాగా ప్రార్థన చేశాను. ఈ సందేశాన్ని ఇంతకుముందు కూడా చెప్పా, ఇది మరలా చెప్పాలని ప్రేరేపణతో ఈ వాక్యాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేనేంటిదట? నేను నిజమైన ద్రాక్షవల్లి. మరి తండ్రి వ్యవసాయం చేశాడు ఎక్కడైనా? రైతు ఎందుకు అమ్మంటున్నాడు? ఆయన పంటలు పండించాడా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెట్టుతో పోల్చుకుంటున్నారు. ఏం చెట్టు అది? ద్రాక్షవల్లి. చూడండి, మనం మనుషులము, అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం నేను నిజమైన ద్రాక్షవల్లినని ఒక చెట్టుతో పోల్చుకుంటూ వచ్చాడు. మనం సమాజంలో చూడండి, ఇప్పుడు వర్షాలు లేవు. వాస్తవానికి ఈ రైనింగ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఎందుకు వర్షాలు లేవు? ఎందుకు వర్షాలు పడట్లేదు? కారణం ఏంటంటే చెట్లు లేవు. ఈ చెట్లను నరికేయడము, చెట్లను తీసేయడము. సిటీలో ముఖ్యంగా ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తే చెట్లు తక్కువ, ఇక్కడ ఉండేది ఎక్కువ. ఏంటిది? పొల్యూషన్, దుమ్ము, ధూళి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకా మీరు ఏ పొల్యూషన్ అని చూడండి, అన్నీ ఇక్కడే ఉంటాయి సిటీలో. అందుకే సిటీలో బ్రతికే వాళ్ళు, గ్రామాల్లో బ్రతికే వాళ్ళు మీరు కంపేర్ చేసి చూస్తే గ్రామాల్లో బ్రతికేవారు ఎక్కువ రోజులు బతుకుతారు. ఈ పట్టణాల్లో బ్రతికేవారు ఆయుష్ తగ్గుతుంటుంది. కారణం ఏంటంటే అన్నీ పొల్యూషనే. మన జీవితం కూడా పొల్యూషనే, ఆత్మీయత కూడా ఇప్పుడు పొల్యూట్ అయిపోయింది. హల్లెలూయా. వాక్యం పొల్యూషన్ కాలే, మనుషులు పొల్యూట్ అయిపోయారు. మనుషుల యొక్క ప్రవర్తన, జీవిత విధానం పొల్యూట్ అయిపోయింది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఈ ద్రాక్ష చెట్టు, మనం ఈ చెట్టే కాదు ఏ చెట్టు అయినా తీసుకోండి, ప్రతి చెట్టుకి పండ్లు ఇచ్చే చెట్లుంటాయి, ఆకులు ఇచ్చే చెట్లుంటాయి, రసాలు ఇచ్చే చెట్లుంటాయి, ఔషధాలు ఇచ్చే చెట్లుంటాయి. ఈ రకంగా చూసుకుంటే మన అనుదిన జీవితంలో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నేను ప్రకృతి ప్రియుణ్ణి, చెట్లంటే ఇష్టం. హల్లెలూయా. ఈ చెట్లను కాపాడేది, చెట్లను మనం సేవ్ చేసేది, చెట్లను పెంచేది మంచిది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి. చెట్టుతో పోలుస్తున్నాడు తను తాను. ఈ ద్రాక్ష రసం, మన ద్రాక్ష చెట్టు నుండి మనకు ద్రాక్ష పండ్లు, ద్రాక్ష రసము, మీరు ఏ చెట్టు అయినా తీసుకోండి,
చెట్లు చూడండి, అవి మాట్లాడవు, నడవవు, చూడవు, ఒకే చోట ఉంటూ మనుషులమైనటువంటి మనకు అనుదినం ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాయి. చూడండి, చెట్లు నీడనిస్తాయి. చెట్లు అధికంగా ఉంటే వర్షపాతం పెరుగుతుంది. చెట్లు ప్రగతికి మెట్లు అన్నాడు ఒకైనా. హల్లెలూయా. చెట్లు ఏంటి అట? ప్రగతికి మెట్లు. మీరు చూడండి, దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని చేసేటప్పుడు, ఈ సృష్టిని చేసేటప్పుడు, ఈ సృష్టి అంతా ఎలా ఉందట? పచ్చగా బాగా ఉంది. హల్లెలూయా. దేవుడు అన్నీ చేసినప్పుడు, ఈ సృష్టి అంతా చూసినప్పుడు చాలా పచ్చగా, ఎంత అద్భుతంగా, చూడడానికి చాలా అందంగా ఉంది. దేవుడు అన్నాడు లాస్ట్లో, అది చాలా మంచిదిగా ఉందని చెప్పాడు. అంతేకాదు, మనం ఏదోనో తోటలో చూసినప్పుడు అన్ని ఫలాల చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు పెట్టాడు, ఆ చెట్టు పండు మాత్రము తినొద్దు అని చెప్పాడు. దెర్ ఇస్ వన్ కండిషన్. ఆ రోజుల్లో వాళ్లకు ఆది దంపతులకు ఆజ్ఞలు లేవు. మోసే కాలానికి వచ్చినప్పుడు 10 ఆజ్ఞలు వచ్చాయి. మరి ఆదామవ్వలకు ఏ ఆజ్ఞ లేదు, కానీ వాళ్ళకున్న ఒకే ఒక ఆజ్ఞ ఏంటిది? మీరు అన్ని చెట్లు పండ్లు తినచ్చు, కానీ ఈ మంచి చెడులు వచ్చేటువంటి ఏ పండు అవుతుందో, ఏ చెట్టు ఫలం ఉందో ఆ ఫలాన్ని మాత్రం దయచేసి మీరు తినద్దు. దినమున మీరు చచ్చిపోతారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చెట్లకు మనకు చాలా అనుబంధం ఉంది. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆక్సిజన్ ఇస్తాయి, పండ్లు ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, నీడనిస్తాయి. మనిషి చచ్చిపోయినప్పుడు మనిషి కాల్చడానికి కట్టెను కూడా చెట్టిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే చెట్ల నుండి ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు అనుదిన జీవితంలో మనకు ఉన్నాయి. కానీ చెట్లు మాట్లాడలేవు, చెట్లు చూడట్లేదు, చెట్లు నడవట్లేదు. ఉన్న చోట ఉంటూనే మానవాళికి అందరికీ సహాయం చేస్తున్నాయి ఏదో ఒక రకంగా. మనుషులమైన మనం ఏవైనా ప్రయోజనం ఉందా? మాట్లాడని, నడవని, చూడని చెట్టే ఇంత ఫలితాన్ని, ప్రయోజనాన్ని మనుషులకైనా మనకు ఇస్తుంటే, మనుషులమైన మనకే కాదు, జంతువులకి, పక్షులకి, సృష్టిలో ఉన్నటువంటి వాటికి, అనేకమైనటువంటి జీవులకు పోషిస్తూ ఈ సృష్టినే చక్కగా పచ్చదనంతో పెడుతున్నటువంటి ఈ చెట్లే ఇంత ప్రయోజనకరంగా ఉంటే, ఒక దేవుని బిడ్డగా, ఒక క్రీస్తుని వెంబడించేటువంటి విశ్వాసిగా నీ వల్ల ఏమైనా ప్రయోజనం ఇప్పటి వరకు ఉందా? ఇది ఒక ఎగ్జామ్ చేసుకోవాలా, ఒక పరీక్ష చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. గలితీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనానికి వచ్చినప్పుడు భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, మనుష్యుడు ఏది విత్తునో అదే కోస్తాడు. నేను మా చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒక స్టోరీ చెప్పింది. మీకు తెలుసు కదా, మీ మనవరాలు పడుకోపోతే ఏం చెప్తారు? కథలు, చిన్న చిన్న కథలు, నిద్రపోవడానికి ఒక స్టోరీ చెప్తారు. అలానే మా నాన్నమ్మ నాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పింది. నేను ఈ వాక్యాన్ని గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని, మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు, అదే కోయననే వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు మా నాన్నమ్మ చెప్పిన ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఒకరోజు ఒకరింట్లో ఒక నానమ్మకి వాళ్ళ కోడలు ఏం చేస్తూ ఉందంటే, ఒక పాత చిప్పలో, అర్థమైందా, పాత చిప్పలో అన్నం పెట్టి చెంబులో నీళ్ళు పోస్తుందట. మా నాన్నమ్మ చెప్పింది ఈ స్టోరీ. అప్పుడు నేను చిన్నవాడిని. వీళ్ళ అమ్మ అడిగిందట, వీళ్ళ మనవడు అడిగాడు, ఏమ్మా నాన్నమ్మకి ఈ పాత చిప్పులో పెడుతున్నావు అన్నము, ఈ పాత చెంబులో నీళ్ళు పోస్తున్నావంటే, మన ఇంట్లో మంచి మంచి ప్లేట్లు ఉన్నాయి కదా అంటే, లేదురా, ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఈ ప్లేట్లోనే పెట్టాలి, ఇలానే తింటే వాళ్ళకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి వాళ్ళమ్మ ఆ పిల్లాడి చెప్పిందట. సరే, ఆ ముసలామె చనిపోయింది, నానమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ ఒకరోజు ఏమైంది, ఆమె ఒకరోజు ముసలిదైంది. చూడు కథ. పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్య చెప్తున్నామే, మా అమ్మకు భోజనం పెట్టు. సరే అండి, దేనిలో పెట్టు? మా నానమ్మ తిందే, మా నానమ్మ మా అమ్మ వేసి పెట్టిందే అదే చిప్పలో పెట్టు, ఎందుకంటే అది మంచిది అని చెప్పి. సరే, మొత్తం మీద అన్నం వేసింది అదే చిప్పలో, అదే చెంబులో నీళ్ళు పోసి అన్నం పెట్టింది. వాళ్ళమ్మ బాధపడుతుంది, ఎదురా నాయనా, నేను ఇంత కష్టపడి, హల్లెలూయా, నేను తినక నేను కష్టపడి నేను ఇంత సుఖంగా పెంచానే, నువ్వు చివరికి నాకు చిప్పలో పెడుతున్నావు అన్నావు, ఈ చెంబులో, ఈ పాత్రలో, పాత పాత్రలో నీళ్ళు పోస్తున్నావు, ఏందైనా అని చెప్పేసి ఏడ్చిందట. అప్పుడు వాళ్ళ కొడుకు అన్నాడు, అమ్మా నువ్వు ఆ రోజు ఏం చెప్పావు?
దీంట్లో పెడితే ఆరోగ్యానికి మంచిదని నువ్వు చెప్పావే, అందుకు నేను దీనిలో పెడుతున్నానమ్మా అని చెప్పాను. గలితీయులకు రాసిన పత్రిక 6:7 అంటున్నాడు, మనుష్యుడు ఏది విత్తునో, బి కేర్ఫుల్. మీ నీడతో చెప్పండి, నీడా నీకు నాకు ఏమి సంబంధం, నువ్వు నా బంధువా, అన్నవా, అక్కవా, చెల్లెవా, ఎందుకు నాతో వస్తున్నావు అని ఒకసారి నీడని అడుగు. నీడ నీకు సమాధానం చెప్పదు. నువ్వు జన్మించినప్పుడు నీడ నీతో కూడా వచ్చింది, నువ్వు చనిపోయేటప్పుడు వరకు నీడ నీతోనే వస్తుంది. అలానే మన నీడ మనల్ని ఎలాగూ వెంబడిస్తూ ఉంటుందో, వద్దన్నా కాదన్నా రావద్దు అన్నా, మనం చేసే క్రియలు, మనం చేసేటువంటి పనులు మన వెంట వస్తూనే ఉంటాయి. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మనం జామ విత్తనం విత్తితే జామ పండే వస్తుంది, నిమ్మ విత్తనం విత్తితే నిమ్మ పంటనే వస్తుంది, యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ పంటే వస్తుంది, వరి విత్తనం వేస్తే వరే వస్తుంది. అలానే మన అనుదిన జీవితంలో మనం ఏదైతే విత్తుతామో, నీ జీవితంలో ఏదైతే ఇప్పటివరకు విత్తుతూ ఉన్నావో అది మాత్రమే కోస్తావు తప్ప ఇంకా వేరు నువ్వు కొయ్యలేవు. పాపం వలన వచ్చు జీతం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దామని గట్టిగా. ఈ విధంగా మన అనుదిన జీవితంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సమయం లేదు కాబట్టి 3 విషయాలు చెప్తా. చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి పాఠాలు, నీతి సూత్రాలు, నీతి విషయాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. చూడండి, మనం చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు, ఆక్సిజన్, ఈ విధంగా చూస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మనిషి వల్ల ఏ ప్రయోజనం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లా. సరే, చెట్లో ఉన్నటువంటి 3 విషయాలు. ఒకటి, చెట్టుకు ఆకులు ఉంటాయి. ఏ చెట్టుకైనా ఆకులు ఉండకుండా దాదాపుగా 100కి 99% ప్రతి చెట్టుకు ఉండేది ఏంటిది? ఫస్ట్ ఆకులు. బాగా వర్షం పడ్డప్పుడు ఆకులు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి, దగ్గర ఆడిపోతుంటాయి. కొన్ని ఆకులు అయితే మీరు చూసారా, కొన్ని ఆకులతోని ఔషధాలు చేసి, ఇప్పుడన్నా మనకు ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది కానీ ఆ రోజుల్లో అట్లెందుకు. నేను కూడా, నాకు చిన్నప్పుడు జాండీస్ వచ్చాయి. జాండీస్ వచ్చినప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక అక్కు ఉండే, ఆమె ఏం చేస్తుందంటే ఈ ఆకు తీసి ముద్దలు చేసి ముద్దలు మేము తినిపిస్తుండే. ఏది? జాండీస్ వచ్చినప్పుడు. చిన్నప్పుడు, నా చిన్నతనంలో. నిజమేనా? ఈ మందులు లేవప్పుడు, ఇంగ్లీష్ మెడిసిన్ తక్కువ. అంటే చెట్ల నుండి ఈవెన్ ఆ రోజుల్లో ఉండే చూడండి, మనకు ఔషధాలు కూడా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, చెట్లకు ఆకులు ఎంత ప్రాముఖ్యమో మనం గమనించాలి. చెట్లకు ఆకులు లేకుండా ఏ చెట్టు ఉండదు. కానీ ఎండ వచ్చినప్పుడు ఈ ఆకులు ఏమైపోతాయి అంటే రాలిపోతాయి. ఈ చెట్లు ఏమైపోతాయి? రాలిపోతాయి. వర్షం వచ్చినప్పుడు పచ్చగా ఉంటాయి, ఎండ కొట్టినప్పుడు రాలిపోతాయి, ఎండిపోయి వాడిపోయి. అలానే కొంతమంది మన జీవితంలో మన వాళ్ళ అవసరం తీరేంత వరకు, వాళ్ళ అక్కర్లు తీరేంత వరకు, వాళ్ళ పనులు జరిగేంత వరకు ఈ ఆకుల్లాగే ఉంటారు. ఈ ఆకులు ఏ విధంగా అయితే ఎండ వచ్చినప్పుడు రాలిపోతారో, వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతారు, రాలిపోతారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతం చూడండి. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే. చూడండి బైబిల్లో సాహిత్యం, చూడండి బైబిల్లో మనల్ని కూడా ఏమని వస్తున్న చెట్లతో అతడు ఎలా ఉంటాడట? ఫలించే చెట్టులాగా ఉంటాడు. ఎండిపోయే చెట్టు కాదు, ఫలము లేని చెట్టు కాదు, పనికి మాలిన చెట్టు కాదు, ఉపయోగం లేని చెట్టు కాదు, ప్రయోజనకరమైన చెట్టు. అతడు ఫలించే చెట్టు. అతడు ఎలా ఉంటాడు? ఫలించే చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. పైవచనాలు మనం గమనించి చూస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని గౌరవించేటువంటి వారు. ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో, ఏ సంఘములో అయితే దేవుని వాక్యం ఉంటుందో ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ వ్యక్తి, అతడు ఫలమిచ్చే, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. చప్పటి దేవుని స్తోత్రం చేద్దామండి. కీర్తనకారుడు ఎంత బాగా ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. సాహిత్యం చెట్టుతో పోలుస్తుంది. అందుకే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మన జీవితంలో ఇలానే ఉంటారు. కీర్తనలు 52:8 చూసినట్లయితే,
దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ. చూడండి ఏం కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ? చెట్టు. మన ముందు చదువుకున్న వచనం, అతడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. టైం టు టైం బేర్ ద ఫ్రూట్. టైం టు టైం ఏం చేస్తుందట? చెట్టు పంటనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. అక్కడ ఉంది తన కాలమందు. మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అలానే ఉన్నాం. సంవత్సరాలు గడిచినా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎన్ని కూడికలు జరిగినా, ఎన్ని బోధలు విన్నా, ఎన్ని మాటలు చెప్పినా, మాలాంటి వాళ్ళు ఎన్ని గట్టిగా మొత్తుకొని ఎన్ని విధాలుగా చెప్పినా వింటున్నాము, పోతున్నాము తప్ప ఫలించే చెట్టు వలె ఉన్నట్టు చాలామంది జీవితాల్లో లేదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డారా, ఇక్కడైతే అంటున్నాడు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, నీతిమంతులు చిగురాకు వలె. చదవండి ఏముంది? నీతిమంతులు ఎలా వృద్ధి చెందుతారట? చిగురాకు వలె. ఎంత బాగుంది! చిగురాకు వలె వాళ్ళు వృద్ధి చెందుతారు. రైచస్ నీతిమంతులను చిగురాకుతో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ రచయిత. ఏది మన ఫలం? ఏది దేవునికి తీసుకురావడానికి మీ దగ్గర ఏం ఫలం ఉంది? నేను దేవుని నమ్ముకున్నానన్నా, నేను దాదాపు దేవుని నమ్ముకున్నాను. 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది. సరే, నువ్వు నమ్ముకున్నావు, ఓకే, దేవునికి సంతోషం. హల్లెలూయా. సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని సన్నిధికి కొంతమందినైనా నువ్వు తీసుకురాగలిగావా? యేసుక్రీస్తు ప్రభు యొద్దకి ఒక ఆత్మైనా నువ్వు తీసుకురాగలిగావా? ఒక వ్యక్తినైనా తీసుకురాగలిగావా? ఒక కుటుంబానైనా నువ్వు దేవుని దగ్గర తీసుకురాగలిగావా? సంవత్సరాలు గడిచినా, నెలలు గడిచినా, అనేక ఆదివారాలు గడిచినా, ఎక్కడ వేసిన విశ్వాసం అక్కడే ఉంది, కానీ ఏమాత్రము ప్రయోజనకరంగా లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఉంది, నీతిమంతుడు చిగురాకు వలె. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దామండి గట్టిగా. చెట్టుకు ఆకుల్లో ఏ విధంగా ఉన్నాయో కొంతమంది మన జీవితంలో ఇలాంటివి ఉంటారు. అవసరం తీరేంత వరకు నీతో ఉండొచ్చు. మీరు ఎంతమంది ఇలాంటి కేటగిరీ పీపుల్ని, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎంతమంది చూస్తుంటారో? మీతోని బాగా ఉన్నప్పుడు అక్క, చెల్లెమ్మ, అన్నయ్య, ఇంకా అంతే, ప్రైజ్లాడ్ అక్క, ప్రైజ్లాడ్ చెల్లెమ్మా. మీకు కష్టం వచ్చినప్పుడు, లేదా మీ నుండి వారికి అవసరం తీరినప్పుడు అసలు వాళ్ళు మీకు కనబడరు. మీరు ఫోన్ చేసినా ఎత్తరు. మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు మీరు ఇప్పటికే అనుభవించి ఉంటారు. నేను చెప్తుంటే మీకు ఐడియా రావచ్చు, పలానాకి ఇలా చేసింది, కరెక్టే, అది ఆమె కూడా ఒక ఆకు లాంటిదే. పరచం పచ్చగుంటుంది, ఎండగొట్టినప్పుడు వాటిపై రాలిపోతుంది. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, అందుకంటున్నాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతారు. రెండో వాక్యాన్ని మీకు చూపిస్తాను. యోహాను రాసినటువంటి సువార్త ఇదే 15వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, హీ కట్స్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ బేర్స్ నో ఫ్రూట్. ఫలించని ప్రతీ తీగను ఏం చేస్తాడట? దేవునికి అవసరం లేదు. దేవునికి ఫలించకపోతే దేవునికి అవసరము? దేవునికి కాదు, అసలు మనకే అవసరం ఉండదు. మనం వెంటనే ఏంట్రా నీతో ఏం పడరా, నువ్వు దేనికి ఉపయోగపడతావురా, నువ్వు దేనికి ఉపయోగపడతావమ్మా. కొన్నిసార్లు ఏదైనా మాట వచ్చినప్పుడు ఏదో అంటావు. ఇప్పటి వరకు నువ్వు దేనికి ఉపయోగపడ్డావు? దేనికి నువ్వు ప్రయోజనం? దేనికి అవసరానికి ఉన్నావు? దేవునికి మనం ఉపయోగపడేటట్టుగా, ఆయన సంఘానికి ఉపయోగపడేట్టుగా, ఆయన రాజ్యానికి ఉపయోగపడేట్టుగా మనం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఫలించని ప్రతీ తీగ నాకు అవసరం లేదు, నాకు ఆ కొమ్మలద్దు, నేను వాటిని ఏం చేస్తామా? తీసి పారేస్తాను అంతే. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క లెక్కలో, దేవుని యొక్క అకౌంట్లో ఆ బ్రాంచ్ ఉండదు, ఆ కొమ్మ ఉండదు, దాన్ని తీసి పారేస్తా. ఎందుకంటే ఆ కొమ్మ ఫలించట్లేదు.
ఒకవేళ నీవు ఫలించని కొమ్మలాగున్నావా, ఫలం ఇవ్వని కొమ్మలాగున్నావా, ఉపయోగం లేని కొమ్మలాగున్నావా, దేవుని పేరు చెప్తున్నాం, క్రీస్తు పేరు చెప్పుకుంటున్నాం, దేవుని నమ్మినట్టుగానే ఉంటున్నాం, కానీ నీ దగ్గర ఫలము లేదు, పంట లేదు, దేవునికి ప్రయోజనకరమైనది ఏ యొక్క ఆత్మీయ కార్యాలు నీ దగ్గర లేదు. అలాంటప్పుడు దేవుడు ఈ మాట అనకపోతే ఇంకేమంటాడు? ఇది చెప్పకపోతే దేవుడు ఇంకేం చెప్తాడు? ఫలించని ప్రతి తీగ నేను చేస్తాను, నేను తీసి పారేస్తాను, అంతే. ఐ డోంట్ వాంట్ దట్ బ్రాంచ్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డల చెట్టుకు కొమ్మలు చూసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి, బలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. మీరు చూడండి, కొన్నిసార్లు రైతులు పనికి వాళ్ళ కొమ్మలు ఏం చేస్తారు, అక్కడికి కట్ చేస్తారు, తెలుసా, నేను చూసా. ఈ కొమ్మలు మనం చూసినప్పుడు చెట్టుకు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది మన జీవితంలో ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంటారు, మనతో తిరుగుతారు, మనతో తింటారు, మీతోనే అన్ని కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బా వీళ్ళు లేకపోతే ఇక మనకు ఏది లేదురా అనే భావన కల్పించేటట్టు ఉంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన. అంత ముఖ్యంగా, అంత ప్రయారిటీ, అంత ప్రాధాన్యత మన జీవితంలో ఉన్నట్టుగానే కనిపిస్తారు. వీళ్ళు లేకపోతే కష్టం అనేటువంటి భావన కనిపిస్తుంది. హల్లెలూయా. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు వీళ్ళు నీకు కనబడరు. అందుకే అంటున్నాడు, శ్రమలలో నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టిపోవడానికి మనుష్యుడు కాదు. దేవుడు కల్లిబుళ్ళు మాటలు మాట్లాడడానికి అబద్ధికుడు కాదు. దేవుడు యామార్చి మీ దగ్గర ఏదో తీసుకోవాలని దేవుడు ఆశపడడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మీ కొరకు ఇచ్చాడు, తన రక్తాన్ని మనందరి కొరకు దారపోసాడు. చప్పట్లు కొట్టి దేనికి స్తోత్రం చేద్దామండి. దేవుడి నుండి మనకి ఇవ్వాల్సింది ఇంకా దేవుని దగ్గర ఏమీ లేదు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కొరకు నా కొరకు కాచేసాడు. ఇక వెళ్ళి దేవుడు నువ్వు ప్రభా ఇదిగో నాకు సంబంధించింది మీ దగ్గర ఉంది, ఇది నాకు ఇవ్వు అని అడగడానికి దేవుని దగ్గర ఏమీ లేదు. ఆయన సమస్తాన్ని మనకిచ్చేశాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి మీకు విషయం తెలుసా? నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు, నిజమైన అక్క, చెల్లి, తమ్ముడు ఎప్పుడు తెలుసా? ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే కష్టం వస్తుందో, నీకు ఎప్పుడైతే బాధ వస్తుందో, నీకు ఎప్పుడైతే కన్నీరు వస్తుందో, అప్పుడు నీకు ఎలా ఉంటుందో శూన్యంగా అనిపిస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు నీకు ఎటు చూసినా ఎలా ఉంటుందంటే అంతా శూన్యం, అంతా చీకట్లాగా అనుకో, ఎవ్వరు కనిపించరు. లాస్ట్కు నీకు కనిపించేది సర్వోన్నతుడే. చప్పలు కొడదాం గట్టిగా. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే అది గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వచ్చే మాట ఏంటి? అరే వీళ్ళందరూ వ్యర్థము, నా దేవుడే నాకు శాశ్వతము అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చే రోజు ఆ రోజే. కనిపించడానికి కొమ్మల్లాగా గట్టిగానే కనిపిస్తారు, కానీ నీ అవసరం తీరేంత వరకు, మీ అక్కర్లు తీరేంత వరకు, లేదా వారు మీతోనే ఉంటారు, తిరుగుతారు, వీళ్ళు చాలా ప్రాముఖ్యంగా వ్యక్తులు అనిపిస్తుంది, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు వారు దూరం అయిపోతారు. ఆ రోజున ఉండేవాడు ఒక్క దేవుడు, సర్వోన్నతుడైనటువంటి యేసయ్య మాత్రమే. హల్లెలూయా. చెట్టు నుండి ఎంత మంచి పాఠాలు నేర్చుకోవచ్చు తెలుసా? అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఫలించని ప్రతి తీగ నేనేం చేస్తాను. చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 22 అంటున్నాడు, నా జనుల ఆయుష్ వృక్షాయుష్యంత యగును. యెషయా గ్రంథము, నా జనుల ఆయుష్ వృక్షాయుష్యంత యగును. నేను ఏర్పరచుకొనిన వారు పూర్తిగా అనుభవింతురు. ఎంత ఎక్సలెంట్ వర్డ్ అండి. ఓడైతే ఎలా అనుభవిస్తారట? పూర్తిగా అనుభవిస్తారు. ఆ మీది వాక్యంలో ఉంటుంది, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యవంత యగును. కొన్ని చెట్టు చూడండి 100 సంవత్సరాలు ఉంటాయి తెలుసా? నేను ఒకరోజు చెన్నై పట్టణంలో సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళా. మీరు వెళ్ళి ఉండొచ్చు కొంతమంది, నాకు తెలిసి. సెయింట్ థామస్ మౌంట్ అంటే తోమా గారిని చంపిన స్థలం ఏదైతుందో అక్కడికి నేను వెళ్ళాను ఒకసారి విజిట్కి వెళ్తే. అక్కడ ఒక చిన్న ఐరన్ బెంచ్ ఉంది, ఒక వ్యక్తి ఎవరో పడుకున్నట్టుగా ఉంది.
ఆ వ్యక్తి ముసుగేసుకొని పడుకున్నాడు. అరే ఏరా ఇంత బాగా చెక్కారు ఈ విగ్రహాన్ని అని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళా. చూస్తే పైన ఒక వచనం ఉంది. ఏమనుందంటే, నక్కలకు, ఆకాశ పక్షులకు, మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకు ఆ వాక్యం ఉంది. ఆ పైన ఆ వాక్యం ఉంది, కింద ఈ వ్యక్తి విగ్రహం ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుకి, సృష్టికర్తకి, ఈ సృష్టిని సృజించిన వ్యక్తికి, ఈ సృష్టిలో సమస్తాన్ని కలగజేసినటువంటి మహాదేవునికే ఇక్కడ ఏం లేదు, స్థలము లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. కానీ ఎంత ఉంటుంది ఆకాశ పక్షి గూడు? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆ పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి, కానీ సర్వోన్నతుడికి ఏం లేదట, స్థలము లేదు. ఎంత విషాదకరం అంటే, ఆ వాక్యం చూసి, ఆ విగ్రహం చూసినప్పుడు నేను చాలా బాధపడ్డా. చూడు, దేవుడు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమి లేని వాడిగా, సమస్తము ఉండి కూడా ఏమీ లేని వాడిగా దేవుడు ఉన్నాడే అని చెప్పేసి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, నీ కొరకు ఎంత త్యాగం చేశాడు క్రీస్తు. ఎంతగా యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శ్రమను అనుభవించాడు, త్యాగం చేశాడు, మరణము గావించాడు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభు, ఇలాంటి దేవుడు మనం ఇంకెక్కడ కూడా మనకు సృష్టిలోనే దొరకడు. హల్లెలూయా. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దెర్ ఇస్ నో అదర్ సేవియర్ ఇన్ ద వరల్డ్. నేను తప్ప క్రీస్తు యేసు ప్రభు లోకములో ఏ వేరొక రక్షకుడు నీకు నాకు లేడు, రక్షించేవాడు లేడు. మనల్ని రక్షించే ఏకైక దేవుడు ఒక్క యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చేద్దామండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, అవును, కొంతమంది చూడ్డానికి మన జీవితంలో స్ట్రాంగ్గానే ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చిన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో కొమ్మల్లాంటి వారు. ఇక చివరి దశ చెప్తాను, ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. వేర్లు చెట్టుకు ప్రాముఖ్యమైనది ఏంటిది చెప్పండి అమ్మా? రూట్స్. నేనేమైనా బాటనీ ప్రొఫెసర్ కాదు. నేను చెప్పేది ఒక సత్యం, ఒక నీతి, ఒక దానిలో నేర్చుకోవాల్సినట్టు కొన్ని విలువల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పే వాక్యం ఏదో నాకు తెలిసిన 4 వాక్యాలు చెప్పిపోనికి రాలేదు. నేను అనుభవపూర్వకమైన వాక్యం చెప్తున్నా. పౌలు అంటాడు, నేను మీకు అనుభవపూర్వకమైన వాక్యంతో వచ్చాను. అనుభవపూర్వకమైన అంటే తెలుసు, బాధ అంటే తెలుసు, కన్నీరంటే తెలుసు, శ్రమలంటే తెలుసు, సుఖం అంటే తెలుసు. నాకు అన్నీ అనుభవించాను. అందుకే నేను చెప్పే ప్రతి మాట అనుభవంతో కూడిన మాట అని పౌలు అన్నాడు. చెప్తారు కొంతమంది వాక్యాలు, ఏదో తీసుకుని 4 వాక్యాలు తీసి చెప్పడం కాదు. నేను అనుభవించినటువంటి విషయం నేను చెప్తున్నాను. నేను చాలా కష్టాలు అనుభవించా, చాలా ఇబ్బందులు అనుభవించా. మేము హిందూ కుటుంబంలో నుండి వచ్చినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే నచ్చదు, చర్చ్ అంటే నచ్చదు. అప్పటికే మేమంతా హిందువులు ఉండిన వాళ్ళం. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు మాకు అన్నీ తెలుసు. ఈ ప్రార్థనలు, స్తుతి, స్తోత్రము ఇవి మాకు తెలియదు. బట్ ఎప్పుడైతే దేవుని మా అమ్మ నమ్ముకుందో, మీకులాగే ఒక కూడికకు, ప్రార్థనకి 4 స్త్రీలతో మా అమ్మ వెళ్ళి ప్రభుని గురించి విని రక్షించబడి ఆ తర్వాత తను ప్రార్థించడం మొదలుపెట్టింది. మా అమ్మ నమ్ముకున్న తర్వాత మా తమ్ముడు చనిపోయాడు. చాలామంది అన్నారు, ఎక్కడో కిరాస్థానాల పోల దేవుని నమ్ముకుంది. ఆ దేవుని నమ్ముకున్నాకనే వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఎన్నెన్నో మాటలు, భరించలేని మాటలు. అవసరమా నీకు దేవుడు? అవసరమా నీకు చర్చ్? అవసరమా నీకు ప్రార్థన? అవసరమా నీకు? ఇంతకుముందు పోతున్న దేవుడు నీకు సరిపోదా? ఇంత చేసిన పూజలు నీకు సరిపోవా? కొడుకును పోడగొట్టుకున్నావు దేవుని నమ్ముకొని అని. మా అమ్మ ఎక్కడ కూడా భయపడలేదు, దేవుని విడవలేదు, పట్టుదలతో ప్రార్థిస్తూ వచ్చింది. తర్వాతనే మేమందరం రక్షించబడ్డా. చప్పటి కూడా దేవుని స్తోత్రం చేద్దామండి. నేను ప్రతిసారి చెప్తాను, స్త్రీలు బాగా ప్రార్థించాలి, స్త్రీలు బాగా ప్రార్థించాలి. మొన్న ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో జరిగింది. ఒక అమ్మ ప్రేమించి తీసుకుపోయి పైన కొండ మీద ఉండి ఏం చేసింది? మీ అందరూ తెలుసు. అంత అవసరం ఏమున్నది? ఇష్టం లేకపోతే ఇష్టం లేదు చెప్పొచ్చు. ఇంకో రీల్ కూడా చూసా, ఏమనుకోవద్దు. ఈ మధ్యకాలంలో ఇంకో రీల్ కూడా చూసా, ప్రియులను కాపాడ కొరకు భర్తలను చంపుతున్న భార్యలను ఒక రీల్ చూసా. నిజమా కాదా? ఎవరైనా చూసారా? థ్యాంక్ యూ అమ్మ, నేను తప్పు చెప్పలే. ఎలాంటి వారట? ప్రేమికులను, పెళ్ళైన తర్వాత ప్రేమికులను, ప్రేమలో పడ్డ, సెకండ్ లవ్లో పడ్డటువంటి స్త్రీల గురించి ఒక రీల్ రాస్తూ, ఒక రీల్ చూపిస్తూ
ప్రియులను కాపాట కొరకు భర్తలను చంపుతున్న గొప్ప భార్యలు. క్రైస్తవ స్త్రీల యొక్క సాక్ష్యము చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. ఒక ఎస్తేరులా, ఒక దెబోరాలా, ఒక శారాలా, ఇలా గొప్ప స్థాయి ఉన్నటువంటి సాక్ష్యాలు కలిగినటువంటి స్త్రీలు ఈరోజు సమాజంలో క్రైస్తవ స్త్రీల యొక్క సాక్ష్యం. ఇలాంటి స్త్రీల సాక్ష్యాలను, ఇలాంటి స్త్రీల జీవితాలను మార్చాలంటే క్రైస్తవ స్త్రీల ప్రార్థన, వారి సాక్ష్యాలు అవసరం. అందుకంటున్నాడు, అతడు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఇంకా మూడో విషయం, నేను అన్నట్టుగా వేర్లు మనకు కనిపిస్తాయా? కనిపించవు. అసలు వాస్తవానికి భూమికి సారాన్ని, చెట్టుకు కూడా ఒక స్టెబిలిటీని, స్థిరత్వాన్ని, పంటను ఏదైనా ఇవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటిది? వేర్లు గట్టిగా ఉండాలా. ఈ వేర్లు లేకపోతే చెట్టే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు మీరు చూసారా? వేర్లు ఎప్పుడన్నా మీరు చూసారా? మనం చెట్టు ఇలా ఉంటే వేర్లు కనిపించవు మనకు. అవి ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. కొంతమంది వ్యక్తులు వేర్లలాగుంటారు. వాళ్ళు ఏంటంటే వారు మనకు కనిపించరు, వినిపించరు. సడన్గా నీకు కష్టం వచ్చినప్పుడు ప్రత్యక్షం అవుతారే, నీకు సహాయం చేయడానికి వస్తారే, వారు దేవుడు పంపిన మనుషులు. చెప్పలు కూడా గట్టిగా. దేవుడే పంపాడు వారిని మీ కొరకు ప్రార్థించడానికి, మీకు సహాయం చేయడానికి, మీకు వెంట ఉండి ధైర్యం చెప్పడానికి దేవుడు పంపిన మనుషులు. వారు కనిపించని వేరులాగా నీకు సహాయపడడానికి వస్తారు. వారిని జీవితంలో ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవద్దు. జాగ్రత్త. హల్లెలూయా. చూడు, చెట్టు నుండి ఎంత మంచి పాఠం ఉందో, ఎంత మంచి నీతి ఉందో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు ఒక వచనాన్ని చూపిస్తా. కొలెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, ఆయన యందు వేరు పారిన వారై. ఎలా పారాలి? ఆయనలో వేరు పారిన వారై. వేర్లు ఎలా విధంగా ఉంటాయో క్రీస్తు అను వేరులో మనం కూడా వేరు పారిన వారమై. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడవలనని. దేని యందు వేరుపారాలట? ప్రేమయందు. చూడండి, క్రీస్తునందు ప్రియాదేని ఇలా చెప్పుకుంటూ పోవాలి, కానీ ఎన్నెన్నో ఉన్నాయి. బైబిల్లోనే బోటనీకి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు, సత్యాలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు గురించి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్ష. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చెప్పుకుంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లి. ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. మనం చెప్పగలమా? నేను ఫలించే చెట్టును, నేను ఫలమిచ్చే చెట్టును, నేను ప్రయోజనమైన చెట్టుని, పంటనిచ్చే చెట్టును, క్రీస్తు కొరకు ఫలించేటువంటి చెట్టునని నేను మనం చెప్పగలమా? తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అని మనం సాక్ష్యం చెప్పగలమా? అందుకే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ మీకు 3 విషయాలు చెప్పా. ఆకులు చెప్పండి, ఆకులు, ఇంకా కొమ్మలు, వేర్లు. ఈ 3 చెట్టులో ఎంత ముఖ్యమైనవో మన జీవితంలో ఈ 3 దశల్లో వ్యక్తులు కనిపిస్తారు. మనకు సహాయం చేసేటువంటి వారు దేవుడు పంపిన మనుషులు వేర్లలాగా ఉంటారు. వారు మనకు కనిపించరు, వినిపించరు. వారు మన బంధువు కాదు, చుట్టము కాదు, ఏది కాదు. కానీ వారు మనకు సహాయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లి. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. అతడు నీటి కాలువలో నాటబడినది, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఇదిగో ఆయన ప్రేమయందు వేరు పారిన వారై మీ ఆయుష్ వృక్షాయుష్యంతో ఎగును. దేవుడు మాట్లాడుచున్నాడు. అనేక మంది నీ జీవితంలో కొమ్మల్లాగా, ఆకుల్లాగా, వేర్లలాగా మన అనుదిన జీవితంలో ఇలాంటి స్థాయిలకు సంబంధించిన, కేటగిరీకి సంబంధించిన వ్యక్తులను మనం ఇప్పటికే అనుభవించి ఉన్నాం, ఇప్పటికే ఎదుర్కొని ఉన్నాం. క్రీస్తు ప్రేమయందు మనం వేరు పారిన వారం ఉండాలి. యేసుక్రీస్తు యొక్క వాక్యములో మనం వేరు పారిన కావాలి. ఫలించే వ్యక్తిలాగా, ఫలించే స్త్రీలాగా, ఫలించే పురుషుడిలాగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు.
ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తారంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యంతో నేను సంధించాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఫలించే చెట్టు వలె నీవు ఉండాలని. ఆత్మ ఫలమేమనగా చెప్తున్నాడు. ఫలాల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఫలించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ప్రయోజనకరంగా అనేకులకు నువ్వు కావాలని క్రీస్తు ఆశపడుచున్నాడు. అందుకంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్ష వల్లని, మీరు నాతో అంటుకట్టబడండి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నేనే నిజమైన ద్రాక్షవలని చెప్పిన దేవుడు, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా కొరకు మా కొరకు చెట్టు యొక్క మొద్దు ఆ మ్రాను మీద వ్రేలాడిన వాడు ప్రభువా, నా కొరకు మా కొరకు రక్తం చిందించావు, ప్రాణాన్ని అర్పించావు, సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభా. ఇదిగో నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై జీవించడని చెప్పినట్లుగా మేమును మీ వలె జీవించే సహాయమును దయచేసి దేవా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమును మా తనందరి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఒక మెట్టుగా పనిచేసే కృప దయచేయమని వేడుకొనొచ్చు. మాకు దీవించి ఆశీర్వదించమని, సాతానుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ఈ వాక్యంలో మేము అభివృద్ధి అయి వృద్ధి చెందే కృప దయచేయమని, అనేకమైన ఆత్మీయ ఫలాలను పంటను తీసుకొని వచ్చి మిమ్మల్ని మయంపరిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చుమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు అతి తొందరలో రానైనా నజరేయుడు యేసుక్రీస్తును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చప్పట్లు కూడా దేనికి స్తోత్రం చేద్దామండి. గట్టిగా అందరూ హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపికగా దేవుని వాక్యం ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ప్రోగ్రామ్ ముందుకు రాజాజీ ప్రసాద్ గారు లీడ్ చేస్తారు.